క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాలు. ప్రియ స్నేహితులారా, ఈ దినము వర్తమానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు యేసయ్య. ఈ దినము వర్తమానం ద్వారా మీరు మాతో మాట్లాడండి. మాట్లాడినయ్యున్న నాతో మీరు ఉండండి. నా నోటిని బోరుగా చేసుకుని వాక్కును బయలుపరచమని, ఈ వర్తమానం ఆదరించి అంతవరకు దీవించి ఆశీర్వదించమని, ఈ వాక్యాన్ని వినిచున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, నా ప్రార్థన అంగీకరించమని, నా ప్రభువైన యేసుక్రీస్తు అన్న నామంలో వేడుకొని ప్రార్థించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ స్నేహితులారా, మనము దేవుని ముఖాన్ని అక్షరాల తాకలేకపోయినప్పటికీ మనం కొన్నిసార్లు అద్భుతమైన సూర్యాస్తమయాన్ని లేదా ప్రకృతిలో అద్భుతమైన మనం ధ్యానం చేసే ప్రదేశాన్ని అనుభవిస్తాము. అది ఆయన దగ్గరలో ఉన్నాడని మనకి ఒక గొప్ప అనుభూతిని ఇస్తుంది. కొంతమంది లక్షణాలను అంటే సున్నితమైన స్థలాలుగా అవి పిలుస్తారు. అంటే దేవుణ్ణి మనము తాకలేకపోయినా చూడలేకపోయినా అనుభవాలు ఉంటాయి కదా, ఆ అనుభవాల రీత్యా అటువంటి ప్రదేశాలని అంటే సున్నితమైన స్థలాలని పిలుస్తారు. పరలోకాన్ని అలాగే భూమిని వేరు చేసి అడ్డంకి పలచనైనట్లు అంటే ఉంటుంది. అంటే దేవుడు పరలోకంలో ఉంటాడు కదా, మనమైతే భూమి మీద ఉంటాం. కానీ ఎప్పుడైతే దేవుని స్పర్శను మనము ఆస్వాదిస్తున్నామో, ఆయన ప్రసన్నతను చూస్తున్నామో, మనకు అనిపిస్తుంది పరలోకానికి భూమికి మధ్యలో ఉన్న అడ్డంకి తొలగింది. ఎందుకంటే దేవుడు మనకి సమీపంగా ఉన్నాడనే అనుభూతి కలుగుతుంది కదా. అయితే ఎడారిలో దేవుడు సమీపంగా ఉండడాన్ని ఇశ్రాయేలీలు ఒక సున్నితమైన కారణంగా అనుభవించి ఉండవచ్చు కదా. దేవుడు ఉదయకాలమున వారికి మేఘస్తంభం వలె, అలాగే రాత్రి కాలమున వారికి అగ్నిస్తంభంలాగా వారిని నడిపించడానికి వారికి అనుగ్రహించాడు. నిర్గమకాండం 40 అధ్యాయంలో ఉంది కదా, 34 నుంచి 38 వచనాల్లో. వారు శిబిరంలో ఉన్నప్పుడు గుడారంలో దేవుని మహిమ కమ్ముకుంది. హల్లెలూయా. వారి ప్రయాణాలంతటిలోనూ దేవుడు వారిని నేను ఉన్నానని వారికి దేవుడు వారితోనే ఉన్నారని వారు అనుభవించారు. వారికి తెలుసు. మనము దేవుని సృష్టిలో అద్భుతమైన సౌందర్యాన్ని ఆనందించినప్పుడు మనం ఆయన అన్ని చోట్ల ఉన్నారనే గ్రహింపులోకి మనము ఎదుగుతాం. ఆయనతో ప్రార్థనలో మాట్లాడినప్పుడు ఆయన చెప్పేది విన్నప్పుడు కూడా అలాగే లేఖనాలు చదివినప్పుడు ఎక్కడైనా ఎప్పుడైనా ఆయనతోటి సహవాసాన్ని మనము ఆస్వాదిస్తాము. లేఖనములు చదివినప్పుడు మనము ఎక్కడున్నాము అనుకున్న దేవునితోనే, లేఖనాల ద్వారా దేవుణ్ణి మనకు అనుకున్నామో, దేవుణ్ణి కలిసామనే ఒక అనుభూతిని మనము ఆస్వాదిస్తాము. ప్రియ స్నేహితులారా, కీర్తన గ్రంథము 56 అధ్యాయము 1 నుంచి 9 వచనాలు ఈరోజు ధ్యానిద్దాం. కీర్తన 56 1 నుంచి 9 వచనాలు. దైనందిన చర్యలను గ్రంథస్థం చేసే మనకి ఒక అలవాటు ఉంటుంది. ఏంటంటే డైరీ రాస్తూ ఉంటాం చాలామంది. అంటే ఒక్కొక్క విషయాన్ని మనం నోట్ చేసుకోవాలి కదా. మన అనుదిన జీవితంలో మనం ప్రతిరోజు చేసే పనులు ఒకసారి నోట్ చేసుకోవడానికి డైరీని మనం మెయింటైన్ చేయొచ్చు. నేను కూడా ఒక బుక్స్ మెయింటైన్ చేస్తాను. ఎలా అంటే నేను రిక్వెస్ట్లు తీసుకుంటాను. ఎవరైనా వారికి సమస్యలు ఉన్నా, ప్రార్థనా సహాయం కావాలంటే నేను వారి పేరు తీసుకుని వారి సమస్యను తెలుసుకుని రాసి వారి కోసం నేను నా నేను ఒక్కదాన్నే ప్రత్యేకించి ప్రార్థన చేస్తూ ఉంటాను. అలాగా నేను చాలా సంవత్సరాల నుంచి ఈ పనిలో ఉన్నాను. నేను ప్రతి ఒక్కరి దగ్గర సమస్యను తీసుకుంటాను, వారి కొరకు ప్రార్థిస్తాను. నేను తిరిగి వారి దగ్గర నుంచి ఏమీ ఆశించను, కానీ వారి కొరకు ప్రార్థించడానికి నేను ఒక బుక్ మెయింటైన్ చేస్తూ ఉంటాను. నాకు తెలిసిన విషయం ఏంటంటే ఎన్నో సమస్యలకు దేవుడు ఎన్నో అద్భుతమైన రీతుల్లో వారికి పని చేశాడని నేను సాక్ష్యాలు కూడా విన్నాను. ప్రతిదినము నోట్ చేసుకుంటూ ఉంటాము ప్రియ స్నేహితులారా. అయితే వాటి కోసం మనం ఏం చేస్తామంటే ప్రార్థన చేస్తూ ఉండడం వల్ల ఏంటంటే వాటికి
దేవుని దగ్గర నుంచి సమాధానం వస్తుందని కూడా మనము చూస్తాము. దేవుడు కూడా మన గురించి ఒక పుస్తకములో రాస్తున్నాడని మనం తెలుసుకోవాలి. మన గురించి దేవుడు ఒక పుస్తకంలో మన గురించి రాస్తున్నాడు. హీఈస్ మెయింటైనింగ్ ఎ రికార్డ్. అంటే ఆయన సీసాలోను పుస్తకాలలోనూ వాటిని దక్కాలంటే రాస్తున్నాడు. నా సంచారములు నీవు లెక్కించి ఉన్నావు, నా కన్నీళ్లు నీ బుడ్డిలో నుంచబడి ఉన్నవి, అవి కవిలిలో కనబడును అని దావీదు అన్నాడు. ఈ కీర్తనలో 8వ వచనంలో ఉంటుంది. అంటే ఏంటంటే మనము కార్చే కన్నీళ్ళు ఉంటాయే, ఆ కన్నీళ్ళు బుడ్డిలో దాస్తున్నాడంట. తర్వాత మరి మనం సంచరిస్తూ ఉంటాం కదా, సంచారం నువ్వు లెక్కించి ఉన్నావు. మన ప్రతి అడుగుజాడ, మన కదలికలను కూడా దేవుడు నోట్ చేసుకుంటున్నాడు, రికార్డ్ చేసుకుంటున్నాడు. నిజమే, ఎంతో కన్నీటి పర్యాంతమైపోయే సందర్భాలు నా జీవితంలో నేను ఎన్నో చూశాను. ఎంత అంతులేని కన్నీళ్ళు విడుస్తూ చాలాసార్లు నేను కన్నీటి ప్రార్థన ద్వారా దేవుని దగ్గర నుంచి సమాధానం కూడా పొందాను. అంటే వాక్యం కూడా చెప్తుంది, ఆ కన్నీళ్ళు అంట బుడ్డిలో, మనము ప్రతి సమస్య కోసం కన్నీళ్ళు విడుస్తూ ఉంటాం కదా, ఆ కన్నీళ్ళను దేవుడు ఏం చేస్తాడంటే బుడ్డిలో ఉంచబడి ఉన్నవి అని చెప్తున్నాడు. హల్లెలూయా. మన ప్రయాణాలను ఆయన చూస్తున్నాడు, మన ఆక్రందనలను కూడా ఆయన గమనిస్తున్నాడు. ఆయన కనులు ఏం చేస్తున్నాయి? మన అడుగుల పైన. మరి ఆయన కనులు మన కనుల పైన ఉన్నాయి, మన అడుగుల పైన ఉన్నాయి. ఆయన కనులు మన కనుల పైన ఉన్నాయంటే దేవుడు మనల్ని ఏ విధంగా మనల్ని గార్డ్ చేస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు. ప్రతి చర్యను రికార్డ్ చేసుకుంటున్నాడు. ఒక విధంగా భయము పుట్టిస్తుంది, ఒక విధంగా ఆలోచన కూడా కలిగిస్తుంది, ఒక విధంగా ధైర్యాన్ని కూడా వస్తుంది. ఆ దేవుడు ఎల్లవేళలా నాతో ఉన్నాడని దేవుని ప్రేమించే వారికి ధైర్యం వస్తుంది. దేవునికి వ్యతిరేకంగా ఉన్న వారికి కూడా ఒక భయం వస్తుంది. అమ్మో, దేవుడు ప్రతి చర్యను రికార్డ్ చేస్తున్నాడని. లేఖనాలని మనము చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ప్రియ స్నేహితులు, మనం ఎక్కడ నడుస్తున్నామో దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. మనం వెళుతున్న మార్గాలను ఆయనకి తెలుసు. మనం ఏ మార్గంలో వెళుతున్నామో ఆయనకు తెలుసు. వీటన్నిటిలో కొన్ని మార్గాలు ఎగుడు దిగుడుగా ఉంటాయి. అయితే అవి మన మేలు కొరకే. ఎగుడు దిగుడుగా అంటే సమస్యలు, బాధలు, ఇబ్బందులు, ఇటువంటి ప్రయాణాలు, జీవితమే ఒక ప్రయాణం వెళ్తూ ఉంటే అవన్నీ ఏంటంటే దేవుడు మన మేలు కొరకే. మన సంచారాలను దేవుడు ఏం చూస్తూ ఉన్నాడు. మనం ఎక్కడెక్కడ సంచరిస్తున్నామో, సంతోష సమయంలో ఉన్నామా, లేకపోతే బాధల్లో ఉన్నామా, దుఃఖంలో ఉన్నామా, వాటన్నిటినీ ఆయన తన నమోదు చేస్తున్నాడు, రికార్డ్ చేసేస్తున్నాడు ప్రతి ఘట్టాన్ని. హల్లెలూయా. మన ఆక్రందనలను దేవుడు చూస్తున్నాడు. ఆయన మన కన్నీళ్లు చూసి భవిష్యత్తు ఉదాహరణ కొరకు వాటిని గ్రంథస్థం చేస్తున్నాడు. హల్లెలూయా. మన ఆక్రందనలు, మన కన్నీళ్ళు అన్నిటినీ చూస్తున్నాడు. యూదా జాతి ప్రజలలో కొందరు తమ దుఃఖానికి సూచనగా కన్నీళ్లను ఏం చేస్తారంటే తమ సీసాల్లో భద్రపరిచేవారంట. అయితే భద్రపరిచి ఆ తర్వాత వాటిని సమాధి పైన లేకపోతే సమాధి పెట్టి పైన ఉంచేవారు. ఎవరు? యూదావారు. హల్లెలూయా. చూడండి, మన కన్నీళ్ళకున్న వాల్యూ మనము తెలుసుకోవాలి ప్రియ స్నేహితులారా. అయితే ఒకరోజు దేవుడు మరి మన కోసం రాసిన ఆ పుస్తకాన్ని, తర్వాత ఆ సీసాను మనకి చూపుతాడు. ప్రియ స్నేహితులారా, మనం కలుసుకున్నప్పుడు మనం విడిచిన కన్నీళ్ళు మనకు చూపుతాడు. మన కొరకు రాసిన ఒక రికార్డును చూపుతాడు. హల్లెలూయా. మీ హృదయం ఎల్లప్పుడూ ఎప్పుడు బ్రద్దలైందో నాకు తెలుసు అని దేవుడు అంటున్నాడు. మీరు ఏ పరిస్థితుల్లో వెళుతున్నారో కూడా నాకు తెలుసు. దాని విషయమై నా వద్ద ఒక రికార్డు ఉంది అని దేవుని లేఖనం చెప్తుంది. ఆ దుఃఖం ఇప్పుడు మీకు సంతోషంగా మారుతుంది అని ఆయన మనకి ఏం చేస్తున్నాడు చెప్తున్నాడు. కన్నీళ్లు కార్చే ప్రతి ఒక్కరూ దేవుని మహిమ సౌందర్యంలో ఒక ముత్యంగా
విలసిల్లుతాము అని లేఖనం చెప్తుంది. ప్రియ స్నేహితులారా, మన హృదయము ఒక్కొక్కసారి ఎంత విచారంగా ఉంటుందో దేవునికి తెలుసంట. ఏ పరిస్థితుల్లో మనము ప్రయాణం చేస్తున్నామో, జీవితంలో ఎలా వెళుతున్నామో తెలుసు. తర్వాత నా దగ్గర ప్రతి దానికి రికార్డు ఉంది అని చెప్తున్నాడు. మనం అనుకుంటాం మనల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, మనల్ని గురించి అసలు ఎవరు ఆలోచన చెయ్యట్లేదు అనే వారికి ఇది దేవుడు మన కొరకు ఆలోచిస్తున్నాడని. మన దుఃఖం ఇప్పుడు ఏమవుతుందంట, దేవుడు చూస్తున్నాడు కదా, సంతోషంగా మారుతుంది. ఆయన మారుస్తాడు, మన దుఃఖాన్ని సంతోషంగా మారుస్తాను అంటున్నాడు. అవి ఆయన మనకి చెప్తాడు మాట. మనం కన్నీళ్ళు కారుస్తాం కదా, శ్రమల వల్ల, దుఃఖం వల్ల, వేదన వల్ల, శోధనల వల్ల. దాన్ని బట్టి దేవుడు ఏమంటున్నాడు, మనం కార్చే ప్రతి కన్నీరుకి ఏలా ఉంటుందంట, దేవుని మహిమ సౌందర్యంలో ఒక ముత్యముగా మనము విలసిల్లుతాము అని లేఖనం చెప్తుంది. ప్రియ స్నేహితులారా, వాక్యం ద్వారా మీరు అందరూ బలపడ్డారని నేను నిజంగా నమ్ముతున్నాను. మన కొరకు దేవుడు ఉన్నాడని ఒక నమ్మకాన్ని మీ హృదయంలో భద్రపరుచుకోండి. ఈ వాక్యం విన్న మీ అందరినీ దేవుడు అత్యధికంగా దీవించాలని చిన్న వర్తమానమును చిన్న ప్రార్థనతో ముగించాలనుకుంటున్నాను. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు యేసయ్య. ఈ దినము వాక్యం ద్వారా మాట్లాడినందుకు వేలాది స్తుతులు స్తోత్రాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. నా ప్రార్థన అంగీకరించి దీవించమని నా ప్రభువైన యేసు క్రీస్తు నామంలో వేడుకొని ప్రార్థించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.